గత 15-20 సంవత్సరాల నుండి చెయ్యలేకపోయింది నరేంద్ర మోడీ ఇనిషియేటివ్ ద్వారా ప్రారంభమైంది. ఏంటది? పర్యావరణం అనేది ప్రతి ఏడాది ఆందోళన వ్యక్తం చేయడం వదిలేస్తా సాగారు. దానివలన ఎప్పటికప్పుడు పర్యావరణ కాలుష్యం పెరిగిపోయి ప్రపంచపు ఓజోన్ పొర కరిగిపోతూ క్రమంగా అసలు ఈ ప్రపంచం మిగులుతుందా అనే స్టేజ్కి వచ్చి నరేంద్ర మోడీ సీరియస్గా ఇనిషియేటివ్ తీసుకుని ప్రపంచ దేశాలకి, అంటే ఒక్క నరేంద్ర మోడీ అని కానీ ఇనిషియేటివ్ తీసుకున్నారు. పర్యావరణానికి సంబంధించి కీలకమైనటువంటి సూచనలు చేస్తూ వచ్చిన తర్వాత మిగతా దేశాల్లో కూడా ఆలోచన మార్పు. దాని ఫలితం ఇప్పుడు ఆయిల్ బొగ్గుల వైపు నుంచి క్రమంగా ఎలక్ట్రికల్ తర్వాత సోలార్ విండ్ పవర్ వైపుకి వెళ్తున్నటువంటి దశలో కొన్ని మార్పులు ఇప్పుడు ప్రపంచానికి కొంత ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ఇప్పుడు శిలాజ ఇంధనాలు వీలైన త్వరగా స్వస్తి పలికితేనే గ్లోబల్ వార్మింగ్ భూతాన్ని రూపుమాపడం సాధ్యమని పర్యావరణవేత్తలందరూ ఎప్పటి నుంచి చెప్తున్నదే. అయితే సౌర విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధన వనరులు ముఖ వైపుకు మళ్ళడం ఇందుకున్న మార్గాల్లో ముఖ్యమైనది. ఈ విషయంలో 2023లో ప్రపంచ దేశాలు చెప్పుకోదగ్గ ప్రగతిని సాధించాయి. అంతర్జాతీయంగా సంప్రదాయేతర ఇంధనోత్పత్తి ఈ ఒక్క ఏడాది ఏకంగా 30% అంటే 107 గిగాబైట్లకు పైగా పెరిగిందట. అంతర్జాతీయ ఇంధన సంస్థ ఈ మేరకు వెల్లడించింది. వాతావరణ కాలుష్య కారక దేశాల్లో అగ్రస్థానంలో ఉన్న చైనా ఈ విషయంలో కూడా అందరికంటే ముందుంది. చైనా సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గత జూన్ నాటికే మిగతా ప్రపంచ దేశాలన్నిటి ఉమ్మడి సామర్థ్యాన్ని కూడా మించిపోయిందని ఓ నివేదిక తేల్చడం విశేషం. అదే సమయంలో చైనాలో బొగ్గు ఉత్పత్తి కూడా కొద్ది నెలలుగా తారాస్థాయికి చేరిన త్వరలో అనేది బాగా దిగొస్తుందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్న మరో సానుకూల పరిణామం. హలోవీన్ వేడుక సందర్భంగా పోర్చుగల్ అక్టోబర్ 31 నుంచి వరుసగా 6 రోజుల పాటు కేవలం సంప్రదాయేతర ఇంధన వనరులకు మాత్రమే వినియోగించి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచింది. అలాగే అమెజాన్ అడవుల్ని ప్రపంచం పాలిట ఊపిరితిత్తులుగా అభివర్ణిస్తుంటారు. దానికి మళ్ళీ ఇప్పుడు డెవలప్ చేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం. 60% పైగా అమెజాన్ అడవులకి బ్రెజిల్ తన కీలకంగా నడుపుతూ ఉంటుంది. జూలై నాటికి అక్కడ అడవులు నరికివేత ఏకంగా 22.3% దాకా ఉంటే తగ్గుముఖం పట్టింది. గత 6 నెలల్లో ఇది మరింతగా తగ్గింది. పలు నివేదికలు ఇదే చెప్తున్నాయి. 2030 నాటికి బ్రెజిల్లో అడవుల నరికివేతను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ప్రకటించినటువంటి నూతన అధ్యక్షుడు లూలా డి సిల్వా ఆ దిశగా గట్టి చర్యలు తీసుకున్నారు. మరోవైపున ఎలక్ట్రిక్ వాహనాలు చూసుకుంటే 2023లో 10 లక్షలకు పైగా పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడైన ఒక్క అమెరికాలో. చైనాలో కూడా 2023లో మొత్తం వాహనాల అమ్మకాల్లో 19% వాటా ఈవీలది. పలు యూరప్ దేశాల్లో కూడా ప్రజలు వాటిని ఇబ్బడిమబ్బడిగా కొనేస్తున్నారు. అక్కడ 2022తో పోలిస్తే ఈవీల అమ్మకాల్లో 50% పైగా వృద్ధి నమోదైంది. మొత్తం మీద 2023లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం వాహన కొనుగోళ్ళలో 15% ఈవీలే తేలింది. దీంతో క్రమంగా కాలుష్యం కంట్రోల్ అవుతోంది. ప్రపంచం ఊపిరి పీల్చుకోగలుగుతుంది.